ఈ రోజు వీడియోలో మనము ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని నేచురల్‌గా ఇంట్లో ఎటువంటి అలవాట్లు మార్చుకొని చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ మొహమ్మద్ ముస్సి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే చాలా తరచుగా ఏజ్‌తోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కడుపు ఉబ్బరం కానీ, కడుపంతా మంట గాని, కడుపు దగ్గర పట్టేసినట్లు, పుల్లతేంపులు ఇలాంటి లక్షణాలు చూస్తున్నాం. ఇవి వచ్చేసి జీఈఆర్‌డీ లేదంటే గ్యాస్ట్రైటిస్ లక్షణాలని చెప్పొచ్చనమాట. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలా తరచుగా ఈ ప్రాబ్లమ్స్‌ని మనం చూస్తూ ఉన్నాం. మొదటగా చాలామంది ఈ మధ్య కాలంలో బిజీ లైఫ్ స్టైల్‌లోని వాళ్ళు ఫుడ్డు ఒకసారి, 2 సార్లు నమిలేసి ఫుడ్‌ని మింగేస్తున్నారు. చాలా వరకు జనాలకు తెలియని విషయం ఏంటంటే, ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా కడుపులోనే జరుగుతుందని అనుకుంటూ ఉన్నారనమాట. కాకపోతే కొందరికి తెలియని విషయం ఏంటంటే, మనకు డైజెషన్ ప్రాసెస్ అనేది నోట్లోనే స్టార్ట్ అవుతుందనమాట. ఫస్ట్ మనం ఏదైనా ఫుడ్డు తీసుకున్న తర్వాత దాన్ని ఒక 4-5 సార్లు నమిలినట్లయితే నోట్లోనే మనకు లాలాజలం అంటాం. సెలైవా. అది సెక్రీట్ ఎక్కువగా అవుతుందనమాట. అలా సెక్రీట్ అవ్వడం వల్ల ఆ సెలైవాలోని ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది డైజెషన్ అనేది నోట్లోనే స్టార్ట్ అవుతుందనమాట. అలా మనం నమిలి మింగినట్లయితే అదొక బోలస్ లాగా ఫార్మ్ అయ్యి నోట్లో నుంచి ఈసోఫేగస్ ద్వారా మన కడుపులోకి చేరుతుందనమాట. సో, అక్కడ కడుపులో ఫర్దర్‌గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది ఎక్స్‌ట్రాగా సెక్రీట్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ అనేది అక్కడ కంప్లీట్ అవుతుందనమాట. కానీ మనం ఇప్పుడు ఈ బిజీ లైఫ్ స్టైల్‌లోని ఈ ఫుడ్‌ని అన్ని సార్లు నమలకుండా నోట్లో పెట్టుకొని ఒకసారి లేదంటే 2 సార్లు నమిలేసి మింగేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే కడుపులోని ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా సెక్రీట్ అవ్వాల్సొస్తుంది. ఎందుకంటే నోట్లో డైజెషన్ ప్రాసెస్ జరగడం లేదు కాబట్టి ఆ ఎక్స్‌ట్రా డైజెషన్ ప్రాసెస్ అనేది కడుపులో జరగాలి కాబట్టి నార్మల్ కన్నా ఎక్కువ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, యాసిడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. దానివల్లనే మనకి జీఈఆర్‌డీ ఆర్ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్‌గా లక్షణాలు చాలా తరచుగా చూస్తున్నామనమాట. ఇంకా కొంతమందికి అలవాటు ఉంటుందనమాట. ఫుడ్ తినేకి ముందు గాని, తినే మధ్యలో కానీ, తిన్న వెంటనే గాని పక్కన పెట్టుకొనున్న ఒక గ్లాస్‌లో గాని, చెంబులో గాని, బాటిల్‌లో గాని నీళ్లు ఫుల్‌గా తాగేస్తూ ఉంటారనమాట. మనం ఫుడ్ తిన్నప్పుడు గొంతు పట్టుకున్నట్లయితే అది తప్పు లేదు నీళ్లు తాగడంలో. కాకపోతే కొంతమంది ఒక అలవాటుగా ఫుడ్ తిన్న వెంటనే గాని, తినే మధ్యలో గాని ఫుల్‌గా వాటర్ తాగేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ లోపలికెళ్ళిన తర్వాత ఈ డైజెషన్ ప్రాసెస్‌లో యాసిడ్స్ ఉంటాయి కదా! ఈ వాటర్ కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత యాసిడ్స్ అంతా డైల్యూట్ అయిపోతుందనమాట. ఆ యాసిడ్స్ డైల్యూట్ అయిపోవడంతోని డైజెషన్ ప్రాసెస్ చాలా స్లోగా అయిపోతుంది. అందుకే అందరికీ కడుపు ఉబ్బరంగా, ఆ పుల్లతేంపులు ఇవన్నీ దాని వల్లనే వస్తాయన్నమాట. సో, మనం ఏదైనా ఫుడ్ తింటున్నట్లయితే మనకు గొంతు పట్టుకుంటే మాత్రమే నీళ్లు తాగండి. లేదనుకుంటే అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నీళ్లు తాగకపోవడమే చాలా వరకు మంచిది. అలాగే మనం ఏదైనా ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు చాలామంది వాళ్ళు పికిల్స్ అంటే ఊరగాయలు చాలా కామన్‌గా కలుపుకొని తింటూ ఉంటారనమాట. దీనివల్ల కూడా చాలా కామన్‌గా ఈ జీఈఆర్‌డీ లేదంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా ఫార్మ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువున్నాయి. చాలామంది బయట ఫుడ్స్‌కి చాలా అలవాటైపోయి బయట ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట. ఈ ఫుడ్ కుకింగ్ చేసేవాళ్ళు ఈ వైట్ రైస్ అనేది ఎక్కువగా వైట్‌గా కనిపించాలనేది, తొందరగా అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు సోడా అందులో కలుపుతూ ఉంటారు. అలాగే ఏ ఫుడ్ అయినా తయారు చేసేటప్పుడు ఎక్స్‌ట్రాగా టేస్టీగా ఉండాలనేసి అజినోమోటో అండ్ టేస్ట్ ఎన్హాన్సర్స్ అనేసి దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల కూడా మనకు చాలా తరచుగా ఈ జీఆర్‌డీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చాలామంది స్పైసీ ఫుడ్స్ ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారనమాట. ఈ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా ఈ జీఆర్‌డీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి షుగర్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు కదా! ఈ యాంటీబయాటిక్స్ కొంతమంది ఎక్కువ పవర్ ఉన్నవి తీసుకుంటున్నట్లయితే దానికి ముందు ఖచ్చితంగా ఈ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్‌గా టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది. లేదు మనం ఖాళీ కడుపులో కానీ లేదంటే హై పవర్ టాబ్లెట్స్ అలానే తీసుకున్నట్లయితే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షుగర్ పేషెంట్స్‌లో కొంతమందికి మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుందనమాట. అంటే వాళ్ళకి ఆ మెట్ఫార్మిన్ టాబ్లెట్ అనేది కొన్ని ఎంజైమ్స్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ బాడీకి ఆ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ డైజెషన్ అవ్వదనమాట. దానివల్ల కూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది తరచుగా చూస్తుంటాం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి చాలా రీజన్సే ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కరి బాడీ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని టాబ్లెట్స్ పట్టకుండా ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని ఫుడ్స్ కూడా పట్టకుండా ఉంటాయి. బట్ మోస్ట్ కామన్‌గా ఈ రిలేటెడ్ చేంజెస్ అనేది మన లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకున్నట్లయితే ఈ జీఈఆర్‌డి ఆర్ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని మనము ఎంతో అంత నివారించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఈ జీఈఆర్‌డి ఆర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్‌తోని బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.